విశ్వాసం యొక్క పని ఏంటి, అది ఎలా పనిచేస్తుంది అనేది మనకు చెప్తున్నారు. ముందుగా దీని గురించి చెప్పుకోవాలంటే విశ్వాసం ఎన్ని రకాలు మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనం చూడగలం, నమ్మటి నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటున్నాడు దేవుడు. ఇది ఒక రకమైన విశ్వాసం. రెండో రకమైన విశ్వాసము, రక్తస్రావం కలిగిన స్త్రీ చొక్కా పట్టుకుంటుంది. అంతకుముందు దేవుడు చెప్పలా, నా చొక్కా పట్టుకుంటేనే స్వస్థత అని. హల్లెలూయా, శ్రద్ధగా ఆలకించాలి. కొందరు అంటారు ఇది బైబిల్ లేనిదే అని. నో 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 నో. విశ్వాసాలు కూడా ఎలా ఉన్నాయో చూడండి. దేవుడు ఏమైనా చెప్పారా, నేను మాట్లాడితేనే స్వస్థత జరగాలి, నేను తాగితేనే స్వస్థత జరగాలి అన్నారా? లే. రక్తస్రావం కలిగిన స్త్రీ ఏమనుకునింది, నేను ఆయన చెంగు ముట్టుకున్నా చాలు నాకు స్వస్థత జరిగి. అంతకుముందు ఆయన దేవుడు ఎక్కడైనా బైబిల్లో చెప్పాడు ఈ తోపుటే చేస్తానని? లే. నీ విశ్వాసం, ఆ విశ్వాసం నువ్వు వెళ్ళబడితే నీ ఇష్టం. ఆ రక్తస్రావం స్త్రీ ఆ చొక్కా మీద పెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఇంకో వ్యక్తి సైనాధికారి, అయ్యా నువ్వు నా ఇంట్లోనికి వచ్చేటప్పుడు నేను పాత్రను కాను అంటున్నాడు దేవుణ్ణి. అప్పుడు దేవుడు, ఇశ్రాయేలు జనాంగంలో నేను ఇంతటి విశ్వాసం చూడలేదని అలా అంటున్నాడు. అట్లా ఒక్కో చోట ఒక్కో విశ్వాసాన్ని చూడగలం. ఇప్పుడు మనం ఎలా వాడుకోవాలి అని